ఫ్రెండ్స్, ఈ 3 ఆహారాలను తీసుకోవడం వలన మనుషుల యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఈ విషయం గురించి ఒక ప్రాచీనమైన కథనం కూడా ఉంది. ఆ కథ ద్వారా తెలుసుకుందాం. మనుషులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు, భోజనం చేయడానికి, అలాగే భోజనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, అలాగే భోజనం చేసే ముందు ఏం చెప్పాలి అనే ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఒకరోజు నారద మహర్షి ద్వారకలోని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. నారద మహర్షిని చూసిన శ్రీకృష్ణుడు నారద మహర్షిని ద్వారక నగరానికి స్వాగతం అని స్వాగతించారు. మీరు ఏం సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చారు అని శ్రీకృష్ణుడు నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, ప్రభు, మీకు సమస్త లోకంలో ప్రతి విషయము మీకు తెలుసు. నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటికి మీరు సమాధానాలను చెప్పి నా మనసుని కాస్త తృప్తిపరచండి అని నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు, నారద, నీ సందేహాలు ఏంటో అడుగు, నేను వాటికి సమాధానం చెబుతాను అని అంటాడు. అప్పుడు నారద మహర్షి, ప్రభు, నా మనసులో కొన్ని విషయాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది. మనుషులు ఏ విధంగా భోజనాన్ని చేయాలి, ఏ విధంగా మనుషులు భోజనం చేయడం వలన వారి యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది, ఏ విధమైన భోజనాన్ని చేయడం వలన వారి యొక్క ఆయుష్ అనేది తగ్గుతుంది, అలాగే ఏ దిశలో కూర్చొని భోజనాన్ని చేయాలి, అలాగే భోజనం చేసే ముందుగా ఏ మాటను చెప్పాలి, దయచేసి ఈ నా సందేహాలను కాస్త తీర్చండి ప్రభు అని నారద మహర్షి శ్రీకృష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నారద మహర్షి, నువ్వు చాలా మంచి ప్రశ్నలను అడిగావు. మనుషులు ఏ విధంగా అయితే భోజనం చేస్తారో దాని విధంగానే వారి సౌభాగ్యము, వారి జీవితము, వారి తరువాత జన్మ కూడా నిర్ణయించబడుతుంది. ఈ విషయంలో ఒక ప్రాచీనమైన కథనం కూడా ఉంది. ఆ కథను ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఈ కథను త్రేతాయుగంలో అగస్త్య మహర్షి శ్రీరామునికి చెప్పాడు. అందుకే ఈ కథ యొక్క మహత్యం చాలా గొప్పది. ఈ కథ ద్వారా నీ ప్రతి ప్రశ్నకు జవాబు లభిస్తుంది. కాబట్టి ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి విను, అలాగే దీనిని ప్రచారం చేయి అని శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షితో చెబుతాడు. అప్పుడు నారద మహర్షి, ప్రభు, త్వరగా ఆ కథను చెప్పండి. నేను నా ప్రశ్నలకు జవాబు తెలుసుకొని సమస్త భూలోకానికి నేను ప్రచారం చేస్తాను అని నారద మహర్షి చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కథ చెప్పడం ప్రారంభించాడు. ప్రాచీన కాలంలో ఒక దట్టమైన అడవి ఉండేది. అయితే ఆ అడవిలో ఏ పక్షులు కానీ ఏ జంతువులు కానీ ఏమీ ఉండేవి కాదు. కేవలం వృక్షాలు, చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉండేవి. ఏ జంతువులు కానీ పశుపక్షాలు కానీ అడవిలో వెళ్ళేవి కాదు. ఆ అడవి మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిలో హంసలు ఇంకా కొన్ని చిన్న చిన్న జీవరాశులు నివసిస్తూ ఉండేవి. ఒకసారి అగస్త్య మహర్షి ఆ నది వైపు వెళ్తూ ఉన్నారు. అగస్త్య మహర్షికి అక్కడ ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం చాలా ప్రాచీనమైన ఆశ్రమం, కానీ ఆ ఆశ్రమం మాత్రం ఎంతో శుభ్రంగా ఉంది. ఆ ఆశ్రమంలో సాధువులు కానీ ఎవరూ నివసించడం లేదు. అయితే అగస్త్య మహర్షి ఆ రాత్రి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. ఆ రోజు రాత్రికి అగస్త్య మహర్షి ఆ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే అగస్త్య మహర్షి ఆ నది దగ్గరకు వెళ్ళారు. ఆయనకు నది ఒడ్డున ఒక మృతదేహం కనిపించింది. అయితే ఆ మృతదేహం చాలా చాలా తాజాగా కనిపిస్తుంది. ఆ మృతదేహాన్ని చూసిన అగస్త్య మహర్షి గొప్ప పురుషుడిలాగా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అగస్త్య మహర్షికి ఆకాశంలో ఒక దివ్యమైన విమానం కనిపించింది. ఆ విమానం నది ఒడ్డున ఆగింది. ఆ విమానం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. నది స్నానం చేశాక మృతదేహం దగ్గర కూర్చొని ఆ మృతదేహాన్ని తినడం ప్రారంభించాడు. తన కడుపు నిండా ఆ మృతదేహాన్ని తిన్నాడు. అలా తిన్నాక తన విమానం వద్దకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆ పురుషుణ్ణి పిలిచి, నువ్వు దేవతా సమానుడిలాగా కనిపిస్తున్నావు, కానీ ఎందుకు నువ్వు ఈ మృతదేహాన్ని తింటున్నావు? ఇలాంటి భోజనాన్ని ఏ దేవతలు కూడా తినరు. స్వర్గవాసిలాగా ఉన్నావు. నువ్వెందుకు ఇలాంటి భోజనాన్ని చేశావు అని అగస్త్య మహర్షి ఆ వ్యక్తిని అడుగుతారు. ఆ వ్యక్తి అగస్త్య మహర్షిని చూసి నమస్కరించి, నేను మీకు నా కథను చెబుతాను. పూర్వకాలంలో విదర్భ దేశంలో మహా యశస్వి పిత వసుదేవుడు 3 లోకాల్లోనూ ఎంతో ప్రసిద్ధి చెందినవాడు. ఆయన మా తండ్రి గారు. ఆయనకు 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలకు ఒక్కొక్క కొడుకు ఉన్నారు. నేను పెద్ద కొడుకుని. నా తండ్రి మరణించిన తరువాత
ఆ విదర్భ దేశానికి రాజును అయ్యాను. నేను రాజ్యాన్ని పరిపాలిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు నాకు వైరాగ్యం కలిగింది. నేను రాజ్యాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. మిగతా జీవితాన్ని తపస్సు చేసుకుంటూ జీవించాలని, అడవిలోనే నివసించాలని వెళ్ళిపోయాను. నేను వెళ్లే ముందుగా రాజ్యాన్ని అలానే రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి నేను ఈ నది ఒడ్డున కూర్చొని కఠినమైన తపస్సును చేయడం ప్రారంభించాను. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. నా తపస్సు ఫలించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. నన్ను బ్రహ్మలోకానికి తీసుకువెళ్లారు. నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నన్ను ఆకలి మరియు దాహం ఎంతో ఇబ్బంది పెట్టాయి. అప్పుడు నేను బ్రహ్మలోకానికి అధిపతి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి బ్రహ్మదేవ, నేను విన్నాను బ్రహ్మలోకంలో ఏ జీవునికి ఆకలి దాహం అనేది ఉండదు. మరి నాకెందుకు ఇంత ఆకలి మరియు దాహం వేస్తుంది? దానికి పరిష్కారం ఏంటి అని బ్రహ్మదేవుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: భూలోకంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారు మాత్రమే ఈ లోకంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందుతారు. కానీ నీ జీవితంలో మాత్రం నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ దాన ధర్మాలు కూడా చేయలేదు. నీ రాజ్యంలో నువ్వు ఏ ఒక్కరికి కూడా దానం చేయలేదు. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా స్నానం చేయకుండానే ఆహారాన్ని భుజించావు. నువ్వు భోజనం తినే ముందుగా ఈశ్వరునికి ధన్యవాదాలు తెలపలేదు. నువ్వు ఎప్పుడు కూడా ఆహారాన్ని పంచలేదు. అందుకే నీకు బ్రహ్మలోకంలో కూడా ఆకలి దాహం ఈ బాధల్ని పడుతున్నావు. నువ్వు జీవించినంత కాలం నువ్వు ఒక్కడివే ఆహారాన్ని తింటూ ఉన్నావు. ఎవరికి కూడా నువ్వు భోజనాన్ని పెట్టలేదు. అందుకే నీ శరీరం ఇంత దృఢంగా తయారయ్యి నీ పుణ్యాలని నశించిపోయాయి. దీనికి కేవలం ఒకే ఒక ఉపాయం ఉంది. ఏ నది ఒడ్డునైతే నీ మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని ఆరగించి నీ ఆకలిని తీర్చుకో అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు, నా శరీరాన్ని నేనే భక్షించిన తరువాత నాకేం జరుగుతుంది? దాని తరువాత నేనేం చేయాలి? నేను తినడానికి ఇంకేమీ ఉండదు కదా. నాకు ఒక భోజనాన్ని చెప్పండి. ఆ భోజనం తిన్న తరువాత నా ఆకలి మొత్తం తీరిపోవాలి. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ శరీరాన్ని నేను అక్షయం చేశాను. నువ్వు ఈరోజు నీ శరీరాన్ని తిన్నా కూడా అది సమాప్తం అవ్వదు. ప్రతిరోజు నువ్వు ఎంత తిన్నా కానీ నీ శరీరం సమాప్తం అవ్వదు. మరుసటి రోజుకి అది తాజాగా అవుతుంది. నువ్వు మళ్ళీ అదే మృతదేహాన్ని తినవచ్చు. నీ మాంసాన్ని తింటూ 100 సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు అగస్త్య మహర్షి ఈ అడవిలోకి వస్తారు. ఆయన ద్వారానే నీకు ఈ పాపం నుండి విముక్తి కలుగుతుంది. ఈ విషయం అంతా కూడా అగస్త్య మహర్షికి రాజు మొత్తం వివరిస్తాడు. ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి శరీర మాంసాన్ని నేను తింటూ ఉంటాను. ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఇక్కడికి వస్తారో నాకు ఈ కష్టం నుంచి విముక్తి దొరుకుతుంది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ 100 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఈరోజు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అగస్త్య మహర్షితో రాజు అంటాడు. ఆయన మాటలు విన్న అగస్త్య మహర్షి, నేనే అగస్త్య మునిని, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని అగస్త్య మహర్షి రాజుతో అంటాడు. ఆ మాటలు విన్నాక రాజు ఎంతో సంతోషంతో అగస్త్య మహర్షికి పాదాభివందనం చేస్తాడు. ఆ తరువాత అగస్త్య మహర్షినితో, నన్ను ఈ భయంకరమైన ఆకలి నుంచి విముక్తి చేయండి. ఏ పాపం కారణంగా నాకు ఇంతటి కష్టం లభించింది? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి తెలియజేయండి అని అగస్త్య మహర్షిని అడిగాడు. రాజు యొక్క కథ విన్నాక అగస్త్య మహర్షికి ఎంతో బాధ కలుగుతుంది. అలాగే రాజు ఒక దివ్యమైన ఆభరణాన్ని అగస్త్య మహర్షి చేతిలో పెడతాడు. అగస్త్య మహర్షి చేతిలో పెట్టగానే ఒక్కసారిగా మృతదేహం మాయమైపోతుంది. ఆయనకి ఆ పాపం నుండి విముక్తి కలుగుతుంది. అగస్త్య మహర్షికి నమస్కరించి ఆ దివ్యమైన విమానంలోనే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఏ దానాలు చేయకపోవడం వలన వచ్చిన పాపాల నుండి విముక్తి పొందాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారదునితో ఇలా అంటాడు: ఇష్టమైన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన విదర్భ దేశ రాజుకు బ్రహ్మలోకంలో ఉండి కూడా సంతృప్తి పొందలేకపోయాడు. తను భూలోకంలోకి వచ్చి తన మాంసాన్ని తినవలసి వచ్చింది. ఇప్పుడు నేను భోజనం చేసే నియమాలను చెబుతాను, ధ్యాస పెట్టి వినండి. భోజనాన్ని ప్రారంభించే ముందు కొద్దిగా అన్నాన్ని భూమిపై ఉంచాలి. భోజనం చేసేటప్పుడు ఎవరైనా అతిథులు మీ ఇంటికి వస్తే వాళ్ళకి తప్పకుండా భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే నువ్వు అతిథులు నిరాశ చెంది వెళ్ళిపోతారో ఆ ఇంట్లో వాళ్ళ పాపాలను వదిలిపెట్టి శుభకర్మలను తీసుకొని వెళ్తారు. ఏ ఇంట్లో అయితే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఉంటారో వాళ్ళకి ఆహారం పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళు ఆహారాన్ని భుజించాలి. ఎవరైతే స్నానం చేయకుండా భోజనం చేస్తారో
వారి భోజనం మలభక్షాలతో సమానం అవుతుంది. ఎవరైతే వృద్ధులు ఇంకా చిన్నపిల్లల ఆహారంలో కొంచెం తీసుకొని తింటారో ఆ ఆహారం విషపూరితమైన ఆహారంతో సమానం. ఆహారంలోని మొదటి భాగాన్ని అగ్నికి సమర్పించిన తరువాతే ఏకాగ్రతతో తినాలి. ఇలా చేయడం వలన మనుషుల పాపాలు వెంటనే నశించిపోతాయి. తూర్పు దిక్కున కూర్చొని భోజనం చేయడం వలన పాపాలు ఇంకా మానసిక ఒత్తిళ్లు అస్సలు ఉండవని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తూర్పు దిక్కున కూర్చొని ఆహారాన్ని భుజించడం వలన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి. సూర్యుని శక్తి ఆరోగ్యాన్ని ఇంకా దీర్ఘాయుష్ని ఇస్తుంది. సకల రోగాలన్నీ మాయమైపోతాయి. చదువుకునే వాళ్ళు ఉత్తరాభిముఖంగానే భోజనం చేయాలి. ఎందుకంటే ఈ దిక్కు సరస్వతి దేవికి సంబంధించింది కాబట్టి. దక్షిణ ముఖంగా అసలు కూర్చొని భోజనం చేయకూడదు. ఎందుకంటే అది మరణ దిశ కాబట్టి. ఈ దిశగా కూర్చొని ఆహారం తీసుకోవడం వలన ఆయుష్ తగ్గిపోతుంది. ఏకాదశి వంటి సమయాలలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తింటే లక్ష్మీదేవి కటాక్షం ఉండదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఆహారాన్ని ఎప్పుడూ ఎక్కువగా తినకూడదు. ఎవరైనా మీతో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళది పూర్తయ్యే వరకు మీరు అక్కడి నుంచి లెగవకూడదు. అలా కనుక చేస్తే పితృదేవతలకు కోపం వస్తుంది. పొరపాటున కూడా మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయడం వలన మనిషి అనేక రోగాలకు గురవుతారు. ఇతరులు తిన్న ఆహారాన్ని తినడం వలన ఆయుష్ తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడైనా అవతల వాళ్ళ దగ్గర నుండి లాక్కొని తిన్నా ఎవరికి పెట్టకపోయినా అన్నపూర్ణాదేవికి చాలా కోపం వస్తుంది. కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కోపంతో ఉన్నప్పుడు ఆహారాన్ని తినకూడదు. ఇలా చేస్తే ఆహారాన్ని అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. చెప్పులు వేసుకొని ఆహారాన్ని తినకూడదు. అర్ధరాత్రి భోజనం చేయడం అశుభం. కడుపు నిండా ఎప్పుడు అసలు తినకూడదు. తడి బట్టల మీద ఆహారాన్ని తినడం అశుభం. భోజనం చేసేటప్పుడు వేద మంత్రాలను పఠించకూడదు. మన శాస్త్రాల ప్రకారం భర్త భోజనం చేసిన తరువాత మాత్రమే భార్య తినాలి. భర్త ఇంటికి దూరంగా ఉంటే భర్త ధ్యానం చేసిన తరువాతే ఆహారాన్ని తీసుకోవాలి. విష్ణు పురాణం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేయకూడదు. ఇలా చేయడం వలన ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. నగ్నంగా ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా చేయడం వలన ఆహారాన్ని అవమానించినట్టుగా అవుతుంది. ఇలా ఎన్నో విషయాలు నారద మహర్షికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ మాటలు విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.